కేసీఆర్ కాంప్రిహెన్సివ్ హౌస్ హోల్డ్ సర్వే తీస్తే లెక్కలు 3.64 crore 14 లక్షలు పెరిగింది. సిపెక్ సర్వేలో జనాభా 3,54,00,000 తగ్గింది జనాభా. ఇక్కడ మీరు చూడండి జనాభా తగ్గుతుంది ఎక్కడన్నా. 2011లో 3.5 crore ఇక్కడ 3.54 అంటే 4 లక్షలే పెరిగిందా మీరు చెప్పండి. కేసీఆర్ సర్వేలో ఏమో వేరే లెక్కలు వచ్చినాయి, ఎక్కువ వచ్చింది జనాభా 3.64. కేసీఆర్ సర్వేలో బీసీల లెక్క 61% చూపించడం జరిగింది. రేవంత్ రెడ్డి గారు బీసీల లెక్క తగ్గించారు 56. ఓసీల లెక్క 8 నుండి 13కు పెంచిండు రేవంత్ రెడ్డి. కేసీఆర్ సర్వేలో 8% ఉంది ఓసీల లెక్క. దీనికి అనేక కారణాలు. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఎఫెక్ట్ అవుతుందని వాళ్ళ లైన్ వాళ్ళు క్లియర్ చేసుకురు. వాళ్ళు ఎందుకైతే వచ్చిరో కాంగ్రెస్ పార్టీ వాళ్ళ కుల ప్రయోజనాలు కాపాడుకోవడం కోసము వాళ్ళు ఓసీల లెక్కలు పెంచారు అనమాట. రాష్ట్ర వ్యాప్తంగా గొడవలు అవుతాయి రేపు. 10% ఎట్లు ఇస్తారు ఈడబ్ల్యూఎస్ 8% రిజర్వేషన్కి ఎట్లు ఇస్తారు మీరు? వాళ్ళ జనాభా ఎక్కువ ఉంటే మీరు ఇవ్వచ్చు ఈడబ్ల్యూఎస్. 8% 10% ఎట్లు ఇస్తారని ఎక్కడ గొడవలు అయితే అని ఇదంతా ఎక్కడ మెడకు చుట్టుకుంటుందని రేవంత్ రెడ్డి గారు జనాభా తగ్గించిరు, బీసీల జనాభా తగ్గించిరు. ఒక కుట్రపూరితమైన కులగన లెక్కలు సిపెక్ సర్వే చేసి దాన్ని ఇప్పటివరకు పబ్లిక్ డొమైన్లో పెట్టారు ఇప్పటివరకు కూడా.